ప్రస్తుతం అందరి చూపు తుంగభద్ర జలాశయం వైపు మళ్ళింది. కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి తుంగభద్ర జలాశయం 19వ నంబర్ గేటు అర్ధాంతరంగా తెగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి జలాశయంలో నీళ్ళంతా కూడా వృధాగా పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక ప్రాంతంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు సాగునీరు అందించేటటువంటి తుంగభద్ర జలాశయం గేటు తెగిపోవడంతో ఇప్పుడు తుంగభద్ర జలాశయం నీళ్ళన్నీ కూడా దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ఏడాది సాగునీరు అందించేటటువంటి జలాశయాలు కూడా పూర్తిగా జలకలను సంతరించుకొని సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడిందని సంతోషించే లోపే ప్రస్తుతం రైతులకు ఒక హడలెత్తించే వార్త అయితే వినపడింది. ఏదైతే తుంగభద్ర జలాశయం పై ఆధారపడి అటు కర్ణాటక, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షల ఎకరాల సాగు భూములు, అదేవిధంగా కొన్ని వేల పైగా గ్రామాలు తాగునీటికి అందించేటటువంటి జీవనాడైనటువంటి తుంగభద్ర జలాశయం గేటు తెగిపోవడంతో ఇప్పుడు దాదాపు 1,00,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం డ్యాంలో భారీగా వరద నీరు వచ్చి జలాశయం పూర్తిగా జలకలను సంతరించుకున్న నేపథ్యంలో ఈ ఏడాదంతా కూడా సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన నేపథ్యంలో మొన్న అర్ధాంతరంగా జలాశయం గేటు జలాశయంకు ఉన్నటువంటి 33 గేట్లలో 19వ నంబర్ గేటు ఏదైతే ఉందో అర్ధాంతరంగా తెగిపోయింది. జలాశయంకి వస్తున్నటువంటి వరద నీటిని దిగువకు విడుదల చేయాలని చెప్పేసి డ్యామ్ అధికారులు 8 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేసే క్రమంలో 19వ నంబర్ గేటు చైన్ లింకు తెగిపోవడంతో గేటు వరద నీటి ప్రవాహం తట్టుకోలేక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడడంతో డ్యాంలో ఉన్నటువంటి నీళ్ళని కూడా వృధాగా పోయే పరిస్థితి ఏర్పడింది. ఏదైతే అధికారులు డ్యాంకి వస్తున్నటువంటి వరద నీటిని 20,000 క్యూసెక్ల నీటిని వదలాలని భావించారో ఇప్పుడు ప్రస్తుతం డ్యామ్ గేట్ ఏదైతే వరద ఉధృతికి తెగిపోయి కొట్టుకుపోయిన నేపథ్యంలో డ్యాంలో ఉన్నటువంటి నీళ్ళని కూడా ఖాళీ చేసే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. దీనికి సంబంధించి ఇటీవల నిపుణుల కమిటీ కూడా భేటీ అయింది. ఏదైతే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి డ్యాంలో ఉన్నటువంటి నీటిని ప్రొటెక్ట్ చేసే ఆస్కారం ఉంది అని ఒకవైపు భావిస్తున్నప్పటికీ ఏదైతే వరద నీటి ఉధృతి కారణంగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టలేక దాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే అవకాశం ఉందా అనే ఆలోచన నిపుణుల కమిటీ చేస్తూ ఉంది. ఇదంతా కూడా ఇవాళ సాయంత్రానికి క్లియర్ కానుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే తాత్కాలిక మరమ్మతులు చేపడితే మాత్రం డ్యాంలో పూర్తి స్థాయి నీటి నిల్వను చేసి అటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా సాగునీటికి అంతరాయం లేకుండా కూడా అధికారులు చూసే అవకాశం ఉంది. అయితే ఒకవేళ తాత్కాలిక మరమ్మతులు చేపట్టలేని సమయంలో దాన్ని పూర్తి మరమ్మతులు చేపట్టాలని భావిస్తే మాత్రం ఖచ్చితంగా డ్యాంలో ఉన్నటువంటి 105 టీఎంసీలకు గాను దాదాపు సగానికి పైగా దాదాపు 60 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసి డ్యామ్ని సగానికి పైగా ఖాళీ చేస్తే తప్ప ఈ తాత్కాలిక మరమ్మతులు కాకుండా పూర్తి స్థాయి మరమ్మతులు చేసి డ్యామ్కి ఉన్నటువంటి 19వ నంబర్ గేట్లో కొత్త గేట్ని అమర్చడానికి ఆస్కారం ఉంటుందని నిపుణుల కమిటీ తేల్చింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవాళ సాయంకాలం లోపు వెలువడనుంది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కొత్త గేట్ని అమర్చాలని మాత్రం నిపుణుల కమిటీ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా డ్యాంలో ఉన్నటువంటి 105 టీఎంసీల్లో సగానికి పైగా 60 టీఎంసీలు అంటే 60 టీఎంసీలో నీటిని ఖచ్చితంగా ఖాళీ చేసిన తర్వాతనే కొత్త గేట్ని అమర్చే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం అటు కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఏదైతే ఇప్పటి వరకు తుంగభద్ర జలాశయంలోకి వచ్చిన నీళ్లు కొన్ని లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసిన క్రమంలో ఈ మధ్య కాలంలో ఏదైతే వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో డ్యాంలో నీటి స్థాయిని మెయింటైన్ చేస్తూ డ్యామ్ అధికారులు వచ్చిన నీటిలో కొంతమేర దిగువకు మాత్రం విడుదల చేస్తున్నారు. అయితే ఖరీఫ్ రబీ సీజన్లను దృష్టిలో ఉంచుకొని అటు సాగునీటి ఇటు తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు డ్యామ్ అధికారులు యోచించినప్పటికీ ఈ రకంగా డ్యామ్ గేటు తెగిపోవడంతో ఇప్పుడు కాస్త రైతుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఏదైతే తుంగభద్ర డ్యామ్ని తుంగభద్ర డ్యామ్ మీద ఆధారపడి అటు రెండు తెలుగు రాష్ట్రాల కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా ఆశలన్నీ ఆ తుంగభద్ర జలాశయం పైన పెట్టుకొని ఉన్నారు. అటు 105 టీఎంసీలు భారీగా 105 టీఎంసీలు స్టోర్ చేసుకునే కెపాసిటీ గల తుంగభద్ర జలాశయం ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ గేటు కారణంగా ఇప్పుడు కాస్త ప్రశ్నార్థకంగా మారింది. రైతులకు సాగునీరు అందించడంలో కొంత
ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్లే విడుదల చేస్తున్నారు. ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ గేటుకి సంబంధించి నిపుణుల కమిటీ భేటీ అయ్యి కీలకంగా సమావేశమై దీని మీద చర్చిస్తూ ఉన్నారు. అటు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిపుణుల కమిటీ కూడా ఇందులో పాల్పంచుకుంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏ విధంగా గేట్ మరమ్మతులు చేపట్టాలి, లేదా తాత్కాలికంగా మరమ్మతులు చేసి ప్రస్తుతానికి నీటిని నిల్వ చేసుకోవచ్చా, లేదా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి కొత్త గేటుని అమర్చాలా అనే దీనిపై చర్చిస్తూ ఉన్నారు. ఈ చర్చలన్నీ కూడా ఒక కొలిక్కి రానున్నాయి. ఇవాళ సాయంకాలం లోపు నిపుణుల కమిటీ కూడా దీనిపై పూర్తి నివేదికను ఇవ్వనున్నారు. ఇప్పటికే దీనిపై అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు, అటు నిమ్మల రామానాయుడు కూడా స్పందించారు. దీనికి సంబంధించి సత్వరమే ఒక కొలిక్కి తీసుకొని రావాలి, సత్వరమే తగిన చర్యలు చేపట్టి నీటిని వృధా కానికుండా చేయాలని చెప్పి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. మరోవైపు దీనికి సంబంధించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనే ఆలోచనలో కూడా అటు కర్ణాటక ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. ఏదైతే ఒకవేళ తాత్కాలిక మరమ్మతులు చేపట్టితే మాత్రం ఖచ్చితంగా నీటిని నిల్వ చేసుకొని సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయొచ్చు. అలా కాకుండా ఒకవేళ ఖచ్చితంగా ఆ నీటి ప్రవాహంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టలేము, ఒకవేళ తాత్కాలిక గేట్ను అమర్చలేమని అనే అనే ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా కొత్త గేట్ను అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ కొత్త గేట్ను అమర్చాల్సిన అవసరం అయితే వస్తే కాన తుంగభద్ర జలాశయంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి నీళ్లను కూడా దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో డ్యామ్ నుంచి ప్రస్తుతం 8 గేట్లను తెరిచి నీటిని 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఖచ్చితంగా నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం డ్యామ్ గేట్లను కూడా తెరిచి, మిగతా గేట్లను కూడా తెరిచి దాదాపు రోజుకు 8 టీఎంసీల చొప్పున నీటిని దిగువ విడుదల చేసే అవకాశం ఉంది.